వెల్కమ్ టు వితి న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం. కామారెడ్డి నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం. సింహాచలంలో వైభవంగా అప్పన్న కళ్యాణం. అర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులు. నల్గొండ జిల్లాలో వితి న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. శుభాకాంక్షలు తెలిపిన కోడి శ్రీనివాసులు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం. విద్యార్థులు తల్లిదండ్రుల్లో టెన్షన్. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్సీగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రమాణం చేశారు. పొరడం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఇతర ఎమ్మెల్సీల సమక్షంలో మండలిలో ఆమె బాధ్యతలు చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాలేకపోయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కల్వకుంట్ల కవిత అనే నేను శాసన పరిషత్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యురాలినైన కల్వకుంట్ల కవిత అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవుళ్లతో కళ్యాణ మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ్వరాధన, పుణ్యహవచానాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపనీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాలు అందజేశారు.
నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీ వీక్లీ న్యూస్ క్యాలెండర్ను ప్రముఖ విద్యావేత్త గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు ఆవిష్కరించారు. వీక్లీ న్యూస్ యాజమాన్యానికి కోడి శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కోడి శ్రీనివాసులు. గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ప్రస్మా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా న్యూ మాంగ్స్ కుంఫు ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు చండూరులో V3 న్యూస్ ఛానల్ వారు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అభినందనీయం. ఈ V3 న్యూస్ ఛానల్ అనేది ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ నిష్పక్షపాతంగా న్యూస్ని మనకు న్యూస్ ఛానల్లో ఇస్తూ ఉన్నది. ఈ న్యూస్ ఛానల్ నేను చాలా రోజులుగా చూస్తున్నాను. ఇందులో ప్రజల యొక్క సమస్యల్ని, సమాజంలో ఉన్నటువంటి సమస్యలను మొత్తం కూడా వెలికితీసి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఈ సమస్యలు ప్రభుత్వానికి పంపిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అట్టి సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా ఈరోజు వస్తున్నాయంటే మరి V3 ఛానల్ యొక్క కృషి ఎంతో ఉందని చెప్పేసి V3 ఛానల్ని అభినందిస్తూ మున్ముందు కూడా V3 ఛానల్ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ విద్యార్థులు, టీచర్లు కోవిడ్ బారిన పడుతున్నారు. పాఠశాలలో పనిచేసిన 15 మంది ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనలో చెందుతున్నారు. నేను కోపం వచ్చే కొద్దికి మంత్రికి చెప్తాను. నిలబడుతుందా మంత్రికి రాజు కోపం వచ్చే కొద్దికి మంత్రి కొద్దిగా ఆయన నచ్చ చెప్తాడు. ఏమని చూపిస్తాను, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని చూపిస్తాను. సరే, ఒక 6 నెలలు టైం ఇస్తాం. నేను ఎవరు ఇచ్చేది 6 నెలలు టైము? సరే, ఏం చేస్తారంటే ఒక అడవికి వెళ్ళి ఒక చీరకం పట్టుకుని వస్తారు. అడవికి వెళ్ళి చీరకం పట్టుకోవాలి. కాంగ్రెస్ నేతలకు కరోనా వ్యాపిస్తుండటంతో గాంధీ భవన్లో సిబ్బంది చర్యలు చేపట్టారు. అన్ని రూమ్లను సిబ్బంది శానిటైజేషన్ చేశారు. 4 రోజుల వ్యవధిలోనే 10కి పైగా కేసులు నమోదవడంతో పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే CLP బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, AICC కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
ముఖ్యమంత్రి సహాయ నిధితో ఈ నెలలో 18 లక్షల చెక్కులను అందజేశామని ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండల అధ్యక్షులు బూంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో 10 మంది లబ్ధిదారులకు 3 లక్షల చెక్కులను అందజేశామని తెలిపారు. పేదలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ చెక్కులను అందించామని వారు అన్నారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు గోపాలరావు, గ్రామ సర్పంచ్ సుమతి పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, రైతు బంధు అధ్యక్షులు గోపన్న గారు, గ్రామ సర్పంచ్ గారు, టౌన్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మరి ఎక్స్ డైరెక్టర్ విజయరామారావు గారు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బతులాంజన గారు, అట్లాగే జిల్లా కోఆప్షన్ సర్వర్ పాషా గారు, మండల కోఆప్షన్ షాదుల్ పాపా గారు, మరి వివిధ హోదాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యుల సహకారంతో మరి ఈరోజు రాష్ట్రంలో ఏదైతే వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చయినటువంటి పేదవాళ్ళ హాస్పిటల్లో ఖర్చయినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా మళ్లీ తిరిగి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో తిరిగి ఇచ్చే క్రమంలో ఈరోజు ముస్తాబాద్ మండలానికి 61 చెక్కులు రావడం జరిగింది. టోటల్ కాస్ట్ వచ్చేసి 18 లక్షలు. అంటే ఈ నెల ఓన్లీ జనవరి నెలలో 18 లక్షల రూపాయలను గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు నిరుపేదలకు హాస్పిటల్లో ఖర్చయినటువంటి అమౌంట్ను పంపించినటువంటి సందర్భంలో ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన మరియు ముస్తాబాద్ కార్యకర్తల పక్షాన మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అందులో ముస్తాబాద్ టౌన్ కి 10 చెక్కులు రావడం జరిగింది. అది 3,09,000. ముస్తాబాద్ పట్టణంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ జెడ్పీటీసీ గుండెల నరసన్న గారు, పెద్దలు, సీనియర్ నాయకులు, రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు గారు, అలానే మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్న సురేంద్రన్న గారు, ఇంకా ముస్తాబాద్ గ్రామ సర్పంచ్ గారు సుమతక్క గారు, వివిధ హోదాలున్న పెద్దలు, మహిళా అధ్యక్షురాలు, మాజీ మండల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పేరు పేరున టీఆర్ఎస్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ జెడ్పీటీసీ గుండెల నరసన్న గారు, పెద్దలు, సీనియర్ నాయకులు, రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు గారు, అలానే మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్న సురేంద్రన్న గారు, ఇంకా ముస్తాబాద్ గ్రామ సర్పంచ్ గారు సుమతక్క గారు, వివిధ హోదాలున్న పెద్దలు, మహిళా అధ్యక్షురాలు, మాజీ మండల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పేరు పేరున టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకు, అట్లే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులకు అందరికీ కూడా నాయకు నమస్కారం. ఈరోజు మనం ఎప్పుడు కూడా చెక్కులు ఇస్తున్నాం. ప్రతిసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నాం. అయితే ఇందులో అత్యంత ముఖ్యమైనది వైద్యం. ఇలా భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళని చెక్కులు తెలంగాణ రాష్ట్రంలోనే పోతున్నాయి. దాదాపు ఒక ముస్తాబాద్ మండలం చూసుకున్నట్టయితే ప్రతి నెల చెక్కులు వస్తూనే ఉన్నాయి. ఈ జనవరి నెలలో ఇప్పటికే కూడా ఒక సగం మాసం అయినప్పటికీ ఇప్పటికే 56 మంది లబ్ధిదారులకు దాదాపు 18 లక్షల రూపాయలు వచ్చినాయి. అట్లే ఇంకా కూడా ఈ జనవరిలో ఇంకా 10-15 లక్షల రూపాయలు కూడా వస్తాయంటే ప్రతి నెల ఒక 20 నుంచి 25 లక్షల రూపాయలు సీఎం సహాయం నుంచి వివిధ రకమైన వైద్య ఖర్చులకు వస్తున్నాయి. ఇదే కాకుండా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ కూడా ఎల్ఓసి రూపంలో ఖర్చు కూడా గౌరవ మంత్రి గారి సహకారంతో ప్రతి నెల కూడా మినిమం 10 లక్షల రూపాయల మండలానికి ఏ ఊరైతుంది ఎక్కడి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మంత్రి గారి నేతృత్వంలో ప్రతి వైద్య ఖర్చులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో భర్త ఇంటి ముందు భార్య నిరసన చేపట్టింది. తన భర్త 6 నెలల క్రితమే ప్రియురాలు వివాహం చేసుకున్నాడని, తర్వాత ప్రియురాలతో పరారయ్యాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆమె వాపోయింది. దీంతో మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా ధర్నా నిర్వహించారు.
మంగళ సుమలత. 6 నెలల క్రితం మహేష్కి ఇచ్చి మ్యారేజ్ చేసిరు. మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుండు. 31st రోజు వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళ మమ్మీ వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత పెద్ద మనుషులతో మాట్లాడితే నేను మంచిగా ఉంటా, అట్లా ఏముండదు అది అని చెప్పి మళ్ళీ 10వ తారీఖు రోజు వెళ్ళిపోయిండు సార్. పొద్దున 9 గంటలకు వెళ్ళిపోయిండు. మేము నైట్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు. అసలు సీసీ ఫోటేజ్ చూస్తామంటారు, అది చూస్తలేరు. వాయిస్ రికార్డింగ్ కాల్ డేటా అసలు తీస్తామంటారు, అసలు ఏం తీయట్లేదు. మొన్న మాకు కొయ్యడ దగ్గర ఉన్నారని ఇన్ఫర్మేషన్ దొరికింది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాం మేము పోలీసు వాళ్ళకు. కనీసం వాళ్ళని కాంటాక్ట్ చేసినా మనకి ఏమైనా చెప్పాలా? అసలు వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పటివరకు నాకైతే నా భర్త కావాలి సార్, నాకు న్యాయం కావాలి అంతే. న్యాయం జరిగే వరకు ఇక్కడనే ఉంటా సార్. నాకైతే నా భర్త కావాలి ఎట్టి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుందరయ్య నగర్లో నిర్మిస్తున్న ఇంటిని పోలీస్ బలగాలతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చడానికి యత్నించారు. దీంతో కాలనీ వాసులు ప్రతిఘటించారు. చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. ఎవరైతే ఇవాళ గణేష్ అంటే అని వాళ్ళ ఫీల్డ్ మీదకి వచ్చి నాదని చెప్తుంటారు. వాళ్ళ నానే వీళ్ళ 1954లో ఇది అమీనాబాద్ కాగితాలు సార్. టెండర్లో జనరల్ స్టోరీ మాకు వద్దు. మేము ఏమంటారంటే సుగ్రీ దగ్గర కొనుక్కున్న డాక్యుమెంట్ నాకు ఇవ్వండి. మొత్తం కాగితాలు ఇచ్చిన ఇదే సార్. మళ్ళీ కావాలంటే చూస్తారు, వాళ్ళు వచ్చారు ఫీల్డ్ మీద చూస్తారు. రెవెన్యూ వాళ్ళు ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఎంఆర్ఓ వరకు ఇచ్చాం మేము డాక్యుమెంట్స్ మొత్తం సార్. కమిషనర్ గారికి ఇచ్చాము, మీకు ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. ఏమంటారంటే నేనేమంటారు వాళ్ళు ఏమంటారంటే ఖాళీ చేయకపోతే మాకు ప్లేస్ వాళ్ళు ఎంఆర్ఓ మున్సిపల్ అడిగితే మేము వచ్చినాం. మీరేంటంటే మాకు సేవా సంస్థలో వాళ్ళు చూపించండి, వాళ్ళు మీరు వెళ్ళిపోతాం. మాదొక చిన్న అప్పీల్ సార్. ఎంఆర్ఓ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారని ఏమనండి, మీరు ఏర్పాటు చేస్తారని ఏమనండి. మేము డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకొని వస్తాము, వీళ్ళది ఎట్లా కరెక్టో మీకు చూపిస్తాం. ఆసిఫాబాద్ జిల్లా నానూర్ కాందేవుని సన్నిధిలో విశ్వశాంతి కోసం తొడసం వంశ ఆడపడుచులు నువ్వుల నూనె తాగడం ఆనవాయితీ. ఆదివాసీ తొడసం వంశంసులు కాందేవ్ జాతర ఏటా పుష్యమాస పౌర్ణమి రోజు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఆ వంశ ఆడపడుచులు బంధువులు ఇంటింట తయారు చేసిన నువ్వుల నాటు నూనెను సేకరిస్తారు. పంటలు బాగా సమృద్ధిగా పండి ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుందని ఆదివాసీల నమ్మకం.
పుష్యమాసంలో ఆదివాసుల యొక్క అనేక దేవుళ్ళు, అటు జంగుబాయి కావచ్చు, ఇటు కాందేవ్ టెంపుల్ కావచ్చు, కాందేవ్ దేవుడు కావచ్చు, అదేవిధంగా నాగోబలో నాగోబ దేవత, మిగతా భీమల్పేను కులంకు సంబంధించిన వాళ్ళు భీమల్పేను, ఇవన్నీ కూడా ఈ పుష్యమాసంలోనే అత్యంత పవిత్రమైనటువంటి మాసాలలో రెండు, ఒకటి పుష్యమాసము, రెండు వైశాఖ మాసం. ఈ పుష్యమాసంలో పౌర్ణమి సందర్భంగా నిన్న తొడసం వంశస్థులు ఏదైతే పూజ నిర్వహించడం జరిగింది. ఈరోజు తొడసం వంశస్థులకు సంబంధించినటువంటి మహిళ నూనె తాగడం అనేది ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం, మీరు అందరూ కూడా వీక్షించారు. సో ఈ సందర్భంగా ఆ కాందేవ్ను మేమందరం కూడా కోరుకున్నాం, ప్రార్థించినాం. ఈ సంవత్సరము ఈ కరోనా బారి నుంచి అందరినీ మనం కాపాడుకొని మనందరికీ కూడా చల్లగా చూడాలని కోరుతూ, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ఈనాటి కార్యక్రమంకి చేసినటువంటి గౌరవ ఆదిలాబాద్ చైర్మన్ జనార్దన్ గారికి, అదేవిధంగా ఆసిఫాబాద్ కుమరంభీం జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మక్క గారు, అదేవిధంగా ఐటీడీ చైర్మన్ కనక లక్కరావు గారు, అందరం కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసము ఖచ్చితంగా మనం అందరం కూడా కృషి చేయాలని కోరడం జరిగింది. వారు కూడా కోరిరు. ఇక్కడ కమ్యూనిటీ సెట్ కావచ్చు, అదేవిధంగా పరహారి గోడ, అదేవిధంగా నీళ్ళ వసతి సంబంధించి తప్పకుండా దాన్ని తీర్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు స్వతహాగా ఆధ్యాత్మికానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ ఆదివాసీల యొక్క దేవుళ్లను అభివృద్ధిపరచడంలో, ఆ ప్రాంతాల అభివృద్ధిపరచడంలో తప్పకుండా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో మన నార్నూర్ మండల్లో కామదేవ్ దేవుళ్ళు అంటే మా ఆదివాసీ దేవతలంతా కూడా ఈ పుష్యమాసంలో ఈ పున్నం రోజున నిన్న పూజలు జరుగుతాయి. ఆ పూజల సందర్భంలో మరి అటు జంగోబాయి దేవస్థానం కానీ, తర్వాత కెస్లాపూర్ నాగోబా కానీ, కామదేవ్ జాతర కానీ, ఇవన్నీ కూడా ఈ పుష్యమాసంలో మాత్రమే మనము పూజలు చేయడం జరుగుతుంది. దాంట్లో మా ఆదివాసులకు ఇవి పెద్ద దేవుళ్ళు కాబట్టి ఇంటి దేవుడు. దాంట్లో ఇటు తొడసం వంశులు, తర్వాత అటు మెస్రం వంశులు, వీళ్ళు ఈ పుష్యమాసంలో ఇవి రెండు కూడా మరి ఈ దేవస్థానాల్లో కామదేవ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం. కామారెడ్డి, నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం. సింహాచలంలో వైభవంగా అప్పన్న కళ్యాణం. అర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులు. నల్గొండ జిల్లాలో వీటీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. శుభాకాంక్షలు తెలిపిన కోడి శ్రీనివాసులు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం. విద్యార్థులు తల్లిదండ్రుల్లో టెన్షన్. సో ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.